నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి సంగీత క్రిష్. ఒకప్పటి హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి అడిగే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్ళామూరెళ్తే, విజయేంద్ర వర్మ, సంక్రాంతి వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు 2 దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న సంగీత వివాదాల్లో కూడా ఇరుక్కుంది. ఇక ఈ వివాదానికి సంగీత తల్లి భానుమతి ఆమెపై చేసిన ఆరోపణలే కారణం. అదేంటంటే, సంగీత ఆమె తల్లి ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. సంగీత తన భర్తతో కలిసి పై అంతస్తులో ఉంటే, కిందంతస్తులో తల్లి ఆమె 2 కొడుకులుండేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత సంగీత సోదరుడు ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయాడు. అప్పటి నుండి తనని ఇంటి నుంచి వెళ్లిపోవాలని సంగీత ఆమె భర్త ఒత్తిడిని చేస్తున్నారని ఆరోపిస్తూ సంగీత తల్లి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఇక వృద్ధాప్యంలో ఉన్న భానుమతి ఇలా బయటకు వచ్చి సంగీత గురించి ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపింది. అసలు సంగీతకి తన తల్లికి ఉన్న గొడవేంటి? సంగీతకి బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఎందుకు ముద్ర పడింది? సంగీత హీరో విజయ్ ని నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుందా? సింగర్ క్రిష్ ని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈమె సినిమా కెరియర్ అమాంతంగా కిందకు పడిపోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, డబ్బు సంపాదించడం గుండు సూదితో గొయ్యి తవ్వడం లాంటిది. చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిది చాలా సులభం. రసిక అలియాస్ సంగీత. ఈమె 1978 అక్టోబర్ 21న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి శాంతారాం, తల్లి భానుమతి. ఈమెకు 2 అన్నలు కూడా ఉన్నారు. ఇక భానుమతి గారి తండ్రి కేఆర్ బాలన్ అప్పట్లో తాతా ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉండడంతో వాటిని అమ్మేసి సినిమాల మీద ఉన్న మక్కువతో కేరళ నుండి మద్రాస్కి వెళ్లి సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పటికే ఇతనికి పెళ్ళై 4 కూతుళ్ళు, 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇతను మద్రాస్కి వెళ్లి 1963లో కడువులై కండెన్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా వెనకడుగు వేయకుండా జెమినీ గణేశన్తో చక్రం అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో పట్టు వదలని విక్రమార్కుడ్లా ఎలాగైనా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అప్పటి సూపర్ స్టార్ ఎంజీఆర్తో హై బడ్జెట్లో తాయిన్ మడియల్ అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి అంతలా ఆదరణ పొందలేదు. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ 6 మూవీస్ని ప్రొడ్యూస్ చేయగా అన్ని మూవీస్ ఫ్లాప్ అయి ఆస్తులన్నీ అమ్మేయాల్సి వచ్చింది. ఇక కేఆర్ బాలన్ పెద్ద కూతురైన భానుమతి తండ్రితో కలిసి షూటింగ్కి వెళ్తుండేది. అలా ఈమె చిన్నప్పటి నుండి షూటింగ్ వాతావరణాన్ని చూడడంతో ఈమెకు కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎలా ఛాన్సులు వస్తాయి, అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారనేది ప్రొడ్యూసర్గా కేఆర్ బాలన్కి బాగా తెలుసుండడంతో అందుకు ఒప్పుకోలేదు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రాకి చెందిన శాంతారాం అనే వ్యక్తి మద్రాస్కి వెళ్లి ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని రన్ చేస్తుండేవాడు. ఇక అలా తన మూవీస్ పని మీద కేఆర్ బాలన్ గారు శాంతారాంని తరచూ కలుస్తుండేవారు. అలా అతని స్వభావం, మాటల తీరు, హార్డ్ వర్క్ నచ్చి తన పెద్ద కూతురైన భానుమతిని శాంతారాంకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇక అలా 1972లో వీరిద్దరికి పెళ్లి జరిపించడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమాల వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకోవడంతో కేఆర్ బాలన్ గారు మానసికంగా చాలా కృంగిపోయారు. ఇదే దిగులుతో అతను మరణించడం కూడా జరిగింది. ఇక పెళ్లి తర్వాత శాంతారాం, భానుమతి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే స్టూడియోని రన్ చేస్తున్న శాంతారాంకి సినిమాల్లో కూడా ప్రొడ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా అతనికి ఏర్పడిన స్నేహితుల కారణంగా మెల్లగా మద్యానికి కూడా అలవాటు పడ్డాడు. ఇక అలా ప్రొడ్యూస్ చేసిన 2 మూవీస్ ఫ్లాప్ అవడంతో ఉండే స్టూడియోని అమ్మేసి ఇల్లుని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. దీంతో మద్యం ఎక్కువై తన ఆరోగ్యం క్షీణించి హార్ట్అటాక్ రావడంతో సంగీత తండ్రి మరణించడం జరిగింది. ఇక ఇతని మరణంతో ఇంటి బాధ్యతలన్నీ భానుమతి మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే సంగీత తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ జాన్స్ స్కూల్లో చదివింది. సంగీత చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తన తల్లికి చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలని ఉన్నా తండ్రి వద్దని చెప్పడంతో తన కూతుర్ని ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ చేయాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారడంతో సంగీతని 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి డాన్స్ క్లాస్ లో చేర్పించింది. అలా తన కూతుర్ని త్వరగా హీరోయిన్ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ని కూడా వేపించడం మొదలెట్టింది. అలా 13 ఏళ్లకే సంగీతకి హీరోయిన్ కావాల్సిన ఫిజిక్ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇళయరాజా తమ్ముడైన డైరెక్టర్ గంగా యమునన్ అప్పటికే చాలా మంది హీరోలని, హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే తన పెద్ద కొడుకైన వెంకట్ ప్రభుని హీరోగా
తమిళ్లో ఇంట్రడ్యూస్ చేయాలని ఒక మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ విషయం తెలిసిన భానుమతి గంగా యమునని కలిసి తన కూతురు సంగీతకి ఆ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. అంతేకాకుండా గంగా యమునన్ భార్య మరియు సంగీత తండ్రి కజిన్స్ అవడంతో వీరి ఫ్యామిలీకి మంచి సంబంధం ఉండేదని చెప్పొచ్చు. ఇక అలా 1992లో తన 14వ ఏటకి సంగీతకి పుంజలోయ్ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఇండస్ట్రీలో సంగీత అనే యాక్ట్రెస్ అప్పటికే ఉండడంతో డైరెక్టర్ గంగా యమునన్ ఈమె పేరుని రసికగా మార్చడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ కి హీరో హీరోయిన్ సెలక్షన్ లో సాటిస్ఫై అవ్వక ఇదే విషయం డైరెక్టర్ తో చెప్పడం జరిగింది. దీంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా 10 రోజులు షూటింగ్ అయ్యాక ప్రొడ్యూసర్ ఆ మూవీని చేయకుండా ఆపేశాడు. దీంతో సంగీత నటించిన మొదటి మూవీయే డ్రాప్ అవడంతో ఈమెను ఇండస్ట్రీలో బ్యాడ్ లక్ గా పరిగణించడం మొదలెట్టారు. దీంతో ఈమె ఎంత ట్రై చేసినా తమిళ్లో ఎవరు ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. ఇక అలా ఇంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని తల్లి సంగీతతో చెల్లెల పాత్రని చిన్నా చితిగా క్యారెక్టర్స్ ని కూడా చేపించేది. ఇదిలా ఉన్నప్పుడే హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన కెరియర్ బిగినింగ్ డేస్ లో ప్రొడ్యూసర్ కేఆర్ బాలన్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుండడంతో భానుమతి ఫ్యామిలీకి ఎస్ఏ చంద్రశేఖర్ ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉండేది. ఇక ఈ రిలేషన్ కారణంగా అప్పటికే ప్రామిసింగ్ హీరోగా ఉన్న విజయ్ తో సంగీతని హీరోయిన్ గా చేపించాలని భానుమతి అనుకుంది. కానీ అప్పటికే సంగీత నటించిన మూవీ డ్రాప్ అవ్వడంతో పూవే ఉనక్కాగన్ మూవీలో సంగీతకి ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే సంగీతకి విజయ్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే పూవే ఉనక్కాగా మూవీ 1996లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ సంగీత విజయ్ విషయం తల్లికి తెలిసి సంగీతకి వార్నింగ్ ఇవ్వడంతో ఆ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. దీంతో సంగీత మైండ్ ని డైవర్ట్ చేయాలని తల్లి మలయాళం మూవీస్ లో ట్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే సంగీతకి సురేష్ గోపి హీరోగా చేసిన గంగోత్రి అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ మలయాళంలో రోజా ఫస్ట్ మూవీ అవ్వడం విశేషం. అలా గంగోత్రి మూవీ 1997లో రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో అటు వెళ్ళా అనే మూవీలో సంగీతకి మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీలో సంగీత చేసిన అందాల ఆరబోతకి మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్నారు. కానీ ఆ మూవీ 1997లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సంగీతకి మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. ఇక సంగీత తల్లి ఏ ఛాన్స్ వచ్చినా వదలకుండా చేపించేది. అలా కన్నడ తెలుగులో కూడా ట్రై చేయగా సంగీతకి ఆలీ హీరోగా నటించిన సర్కస్ సత్తిపండు అనే మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక కన్నడలోనూ ఈ హృదయ నినగాగి జనని జన్మభూమి మూవీలోను సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఇదిలా ఉంటే సర్కస్ సత్తిపండు మూవీ చేసేటప్పుడు ఆలీతో పెరిగిన స్నేహం కారణంగా ఈమెకు ఆశల సందడి అనే మూవీలో ఆలీ హీరోగా చేస్తే సంగీత హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక అలా సంగీత తల్లి తన కూతురికి హీరోయిన్ గా మరిన్ని ఛాన్సులు రావాలంటే కాస్త ఓవర్ ఎక్స్పోజింగ్ ని చేస్తేనే సాధ్యం అనుకుంది. ఇక అలా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలో సంగీత తల్లికి తెలిసిన కూతుర్ని అన్నింటికీ సిద్ధపరిచిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే సంగీత లుక్స్ కాస్త మెచ్యూర్డ్ గా కనిపించడంతో సెకండ్ హీరోయిన్ గా అందులోనూ ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ ని ఇచ్చేవారు. అలా సూర్యతో కాదలే నెమ్మది, కార్తిక్ తో ఉదవికు వరలామ, మోహన్ లాల్ తో సమ్మరిన్ బెత్లామన్ చేస్తూ దిలీప్ తో దీప్తాస్తవం, మహాశ్చర్యం అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక సంగీత చేసే ఎక్స్పోజింగ్ కి ఎక్కువగా మలయాళం మూవీస్ లోనే ఛాన్సులు వచ్చేవి. అలా సంగీత కెరియర్ 1993లో స్టార్ట్ అయిన 2000 సంవత్సరం వచ్చేసరికి 26 సినిమాల్లో చేసిన ఈమెకు బి గ్రేడ్ హీరోయిన్ గానే ముద్రపడింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే జేడి చక్రవర్తి హీరోగా నటించిన నవ్వుతూ బతకాలిరా అనే మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో సంగీత ఒక హీరోయిన్ గా నటించగా ఆ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడలేదు. ఇక అలా శ్రీహరి గారు నటించిన మా ఆయన సుందరయ్య అనే మూవీలో హీరోయిన్ గా చేసిన ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో తన మకాన్ని చెన్నై నుండి హైదరాబాద్ కి మార్చి తెలుగులో హోమ్లీ క్యారెక్టర్స్ ని చేసి బి గ్రేడ్ హీరోయిన్ అనే ముద్రని తుడిచివేయాలనుకుంది. ఇక అదే సమయంలో కృష్ణవంశీ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీ అయిన ఖడ్గంలో సంగీతకి ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో ఒక పల్లెటూరి అమ్మాయి సినిమాల్లో హీరోయిన్ అవ్వడానికి ఎంత కష్టపడాలనే విషయంపై ఖడ్గం మూవీలో ఈమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ 2002 నవంబర్ 29న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఖడ్గం మూవీకి గాను సంగీత సపోర్టింగ్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అవార్డ్ ని అందుకుంది. అలా ఈ మూవీతో సంగీతకి తెలుగులో బ్రేక్ రావడంతో హోమ్లీ క్యారెక్టర్స్ వెతుక్కుంటూ రావడం మొదలయ్యాయి. ఇక అలా పెళ్ళాం ఊరెళ్తే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరిని ప్రేమ బంగారంగాను అనే మూవీస్ చేస్తూనే మధ్యలో శివపుత్రుడు అనే మూవీలో ఈమె నటనను చూసి సంగీతకి ఎక్స్పోజింగ్ తప్ప యాక్టింగ్ రాదు అన్న వారంతా ఆ మూవీలో ఈమె యాక్టింగ్ ని చూసి అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు.
అంతేకాకుండా ఈ మూవీకి గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఫిలింఫేర్ అవార్డుతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా అందుకుంది. కానీ అప్పటికి కూడా తెలుగులో ఈమెకు 3 హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గానే ఛాన్స్ ఇచ్చేవారు. అలా నేను పెళ్లికి రెడీ, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అలా వచ్చిన డబ్బుతో తల్లి తన భర్త తాకట్టు పెట్టిన ఇల్లుని విడిపించడం జరిగింది. ఇక ఈమె అన్నయ్యలు బీటెక్ ని కంప్లీట్ చేసిన జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండేవారు. అలా తల్లి కూడా ఏమీ చెప్పకపోయేసరికి ఫ్యామిలీ మొత్తం సంగీత సంపాదన మీదే డిపెండ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే సంగీత ధనం అనే మూవీని చేసిందో అందులో ఈమె చేసిన పాత్రకు గాను ఇన్నాళ్ళు జనాల్లో తను సంపాదించుకున్న పేరంతా పోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీలో వదిన మరిదితో అక్రమ సంబంధం గురించి ఉండడంతో అంత బోల్డ్ కాన్సెప్ట్ ని జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక 2008 నాటికి సంగీతకి 30 ఏళ్ళైనా తన తల్లి కూతురికి పెళ్లి చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఈమెకు పెళ్లి చేసి పంపిస్తే ఎక్కడ తను తన కొడుకుల పరిస్థితి మొదటికి వస్తుందేమో అనుకుంది. కానీ సంగీతతో కెరియర్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంటే సంగీత మాత్రం ఇష్టం లేకున్నా సినిమాల్లో యాక్ట్ చేస్తుండేది. ఇక అలా సంగీత తల్లితో తనకి పెళ్లి చేయమని నోరు తెరిచి అడిగినా తల్లి చూద్దామని చెబుతూ ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే 2008లో జరిగిన విజయ్ టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో అప్పటికే సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న క్రిష్ అలియాస్ విజయ్ బాలకృష్ణకి ఆ ఫంక్షన్ లో సంగీత తనకి అవార్డు ఇవ్వడంతో ఈమెకి అతని మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందనే చెప్పొచ్చు. అలా ఆ ఫంక్షన్ పూర్తయ్యాక సంగీత క్రిష్ మొబైల్ నెంబర్ ని తీసుకోవడం జరిగింది. దీంతో తరచూ కాల్స్ మెసేజెస్ చేసుకోవడంతో వీరిద్దరికి మంచి స్నేహం పెరిగిన 1 వీక్ లోనే సంగీత క్రిష్ కి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక క్రిష్ కూడా అందుకు యాక్సెప్ట్ చేశాడు. అలా వీరిద్దరూ డేట్ స్టార్ట్ చేసిన 3 నెలలకే సంగీత పెళ్లి చేసుకుందామని క్రిష్ కి ప్రెజర్ పెట్టడంతో ఇదే విషయంపై క్రిష్ వారి ఇంట్లో అడగగా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవద్దని, అలాంటి వారు మన ఫ్యామిలీస్ కి సెట్ అవ్వరని, ఫ్యూచర్ లో చాలా బాధపడతావని చెప్పడంతో ఇదే విషయం క్రిష్ సంగీతకి చెప్పడం జరిగింది. ఇక సంగీత ఇంట్లో కూడా పెళ్లి విషయంపై గొడవలు మొదలయ్యాయి. ముందు వెనుక తెలియని వారిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, ఈ పెళ్లి చేసుకోవద్దని తల్లి సంగీతతో గొడవ చేయడం మొదలెట్టింది. కానీ సంగీత మాత్రం తన పంతంతో క్రిష్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో తల్లి మరియు తన అన్నలకి వేరే దారి లేక ఒప్పుకున్నారు. ఇక అలా క్రిష్ ఫ్యామిలీకి తెలియకుండా ఒక టెంపుల్లో 2009లో సంగీత కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత క్రిష్ ఇంట్లో వీరిద్దరిని లోపలికి రానివ్వకపోవడంతో సంగీత ఉంటున్న ఇంట్లో పై పోర్షన్ లో అద్దెకి ఉండే వారిని వెకేట్ చేపించి సంగీత మరియు క్రిష్ అందులో ఉంటే కింద పోర్షన్ లో సంగీత తల్లి అన్నలు ఉండేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే సంగీత అన్నయ్య జాబ్ లో జాయిన్ అయి పని చేస్తూ ఫ్యామిలీని పోషిస్తుండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత అతనికి యాక్సిడెంట్ అయి సడన్ గా మరణించగా మళ్ళీ ఫ్యామిలీ బాధ్యతలన్నీ తన మీదకే వస్తాయేమో అని సంగీత అనుకొని తల్లిని తన అన్నని ఇంటి నుండి వెళ్ళిపోమని, ఆ ఇల్లుని తను సంపాదించిన డబ్బుతో కొన్నానని, అది తమ సొంతమే అవుతుందని క్రిష్ మరియు సంగీత తల్లితో తరచూ గొడవలు చేయడం మొదలెట్టారు. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సంగీత తల్లి మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇస్తూ తన ఇంట్లో నుండి కూతురు బయటకి గెంటేస్తుందని, ఈ ముసలి వయసులో ఎక్కడికి పోను అని బాధపడుతూ చెప్పడంతో మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. ఇక అందరూ సంగీత గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడడం మొదలెట్టారు. కానీ సంగీత మాత్రం ఈ వార్తలపై స్పందించకపోవడంతో అందరూ తల్లికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. దీంతో ఇలా వదిలేస్తే తనకి తన కెరియర్కి మరింత డ్యామేజ్ అవుతుందని సంగీత ఒక ట్వీట్ ని పెట్టి తన తల్లి మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అదేంటంటే 13 ఏళ్ల వయసులో నుంచి డబ్బు కోసం తనని వాడుకుందని, తను సంపాదిస్తున్న డబ్బుకి ఆశపడి వయసు వచ్చి వెళ్లిపోతున్నా పెళ్లి చేయలేదని, తనని తన భర్తని తరచూ వేధిస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు అని, తల్లి వేధింపు వల్లే ఈ రోజు పరిణితి చెందానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లే టైం కూడా వచ్చిందని చెప్పడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. అలా ఆ తర్వాత ఈ గొడవలతో విసుగు చెందిన తల్లి తన కొడుకుతో ఒక రెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయింది. ఇదిలా ఉంటే తన భర్తని హీరో చేయాలని సంగీత పుదియ ఆనందం పుదియ ఆరంభం అనే మూవీ చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో సింగం 3 ముప్పరిమనం అనే మూవీలో సపోర్టింగ్ రోల్స్ ని చేసిన క్రిష్ కి అంతలా పేరు రాలేదు. ఇక అలా 2013 తర్వాత ఇతనికి సింగర్ గా పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయి ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చాడు. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో సంగీత ఫ్యామిలీ గడపడానికి 2020లో వచ్చిన సరిలేరు నీకెవరు మూవీలో మదర్ రోల్ చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే కొన్ని రియాలిటీ షోస్ కి జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2013లో షిబియా అనే కూతురు కూడా జన్మించింది. ఇప్పటి వరకు సంగీత కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 80 సినిమాల్లో నటించింది.
ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు తమిళనాడు గవర్నమెంట్ నుండి కలైమామని అనే అవార్డుని కూడా అందుకుంది. సంగీత తన తల్లి గొడవలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం ఒక చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటూ చేరేది ఒకే పెట్టెలోకి. ఇది ఫోక్స్, సంగీత, క్రిష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.